హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేము ఎన్నో రోజులుగా ప్లాన్ వేసుకొని అది కాస్త అటర్ ఫ్లాప్ అయ్యి లాస్ట్కి సక్సెస్ అయిందనమాట. సో ఏంటంటే మేమందరం అనుకొని, అందరం అంటే ఎంతమంది కాదు, జస్ట్ పెద్దవాళ్ళు 4, పిల్లలు 3, 7 అనమాట. సో మేము యాదగిరిగుట్టకు పోయినాము. అక్కడికి పోయినాక కొంచెం దర్శనం జల్దీ అయ్యి ఫుడ్ కాస్త తిన్నాక టైం ఉందని చెప్పేసి మేము స్వర్ణగిరికి కూడా పోయినాం అనమాట. సో ఇది యాదగిరిగుట్ట స్వర్ణగిరికి పోయిన బ్లాగ్ కంప్లీట్గా చూసేయండి. చూసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. కనిపిస్తలేదు హాయ్ ఫ్రెండ్స్. లోపల నా ఫోన్ నీకు ఇచ్చిన బిడ్డ చిన్న ఫోన్లే పోతాయి, పెద్ద ఫోన్లు ఊరికే చేతులు ఉంటాయి, అది ఉంటుంది కదా. లోపల మొత్తం తిరగాలంటే 350 పిల్లలకు కూడా 350 ఓన్లీ పెద్దలకి. తక్కువ ఉంటే ఏం తీసుకోరా? లోపలికి పోతే రావడానికి ఇంకోటి అమ్మ మొత్తానికి ఆ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్టకు మేము చేరుకున్నాము. సో అక్కడికి వెళ్ళగానే బ్యాగ్స్, మొబైల్స్ అక్కడ అలా ఉండవు కదా, అక్కడ కౌంటర్స్ ఉంటాయి, అక్కడ పెట్టేయాలి. అక్కడికి వెళ్ళి చూస్తే మస్తు మంది ఉన్నారు. ఆ టికెట్ అవుతుందా కాదా, దర్శనం అవుతుందా కాదా అనుకున్నాము. కాకపోతే ఒక 1 అవర్లో దర్శనం పీస్ఫుల్గా అయిపోయింది. నాకైతే మరో తిరుపతికి వెళ్ళిన ఫీలింగ్ వచ్చిందనమాట. మీరు ఎవరైనా యాదగిరిగుట్ట చూసారా? చూస్తే మీకు ఎట్లా అనిపించిందో నాకు కమెంట్ చేసేయండి. ఇక్కడ దర్శనం అయిపోయింది. దర్శనం లోపల వీడియో తీయలేం కదా. సో వచ్చి మొబైల్స్, బ్యాగ్స్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ పైన కొంచెం స్పేస్ ఉంటుంది కదా, కూర్చొని తినడానికని వెళ్ళినాము. కంప్లీట్గా పైకి వెళ్ళలేదు, కొంచెం దారిలో కూర్చొని మేము తెచ్చుకున్న ఫుడ్ తినేసినాము. అది అయిపోయినాక ఒక 10 మినిట్స్ రిలాక్స్ అయ్యి బస్సుకి కిందికి పోయినాం గాయస్. అసలు ఎంత ఫ్రీ బస్ కదా, ఎంతమంది తెలుసా. బస్సు ఎక్కడానికి మరో యుద్ధం చేయాల్సి వచ్చింది. కాదు ఉన్నాయి పెద్దమ్మ గారు. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ గైస్. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ గైస్. నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ మచ్.
బాబు అన్న ఇంకోసారి అన్న కాళ్ళ నొప్పి లేస్తున్నాయి అంట ఫ్రెండ్స్. పిచ్చిపోయి జరుగు. దాని పేరేంటిది ఫ్రెండ్స్? కాదు ఫ్రెండ్స్, మహాప్రసాదం ఫ్రెండ్స్. వాడు ఏడి ఫ్రెండ్స్ గుండుగాడు. అరే ఉన్నవారా లేవనుకున్నారా?